ఒక్కసారి అందరూ ఆలోచించాలి. 16,000 పోస్టులతో డిఎస్సి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ జరిగింది. మొదటిసారి మేము ఇంప్లిమెంట్ చేశాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా, ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా, ఇట్లా అన్ని పరిగణలో తీసుకుని మేము ఏర్పాటు చేశాం. గడిచిన అన్ని నోటిఫికేషన్లు మేము తీసుకున్నాం. కోర్టులో పడిన అన్ని కేసులు తీసుకున్నాం. ఒక్కొక్కటి చదివి పక్కడబంది నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో కొంతమంది అధికారుల్ని ఈ సభాముఖంగా నేను గుర్తించాలనుకుంటున్నా. మొదటిది గౌరవ సెక్రటరీ ఫర్ ఎడ్యుకేషన్ కోన శశిధర్ గారు, రెండోది కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు, మూడోది ఎస్పీడి సర్వశిక్ష అభియాన్ శ్రీనివాస్ గారు, నాలుగోది ఆకుల రమణ గారు. తెర ముందల మేం కంపడినా తెర వెనకాల అహర్నిశలు కష్టపడి ఎక్కడా మీకు ఒక్క ఇబ్బంది రాకుండా అద్భుతమైన నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చినందుకు ఈ సభాముఖంగా మనందరం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. సమిష్టి కృషి వల్లనే మెగా డిఎస్సి మెగా హిట్ అయింది. 150 రోజుల్లో 150 కేసులు వేసినా ఈ రోజు మీకు ఆఫర్ లెటర్ కూడా అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలన్న ఆలోచనతో నేను పనిచేస్తున్నా. విద్యా వ్యవస్థని రాజకీయాలకి దూరంగా పెట్టా. అందుకే మీరు చూస్తే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ అందిస్తున్నాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం ఈరోజు మన ప్రభుత్వం అందజేస్తుంది. అంతేకాదు మోడల్ ప్రైమరీ స్కూల్, నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు, లోకేష్ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే 1 క్లాస్ 1 టీచర్ మీరు ఇవ్వండి అని. గతంలో కేవలం 1200 స్కూల్స్ ఉండేది. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 9600 స్కూళ్ళు ఈ రోజు 1 క్లాస్ 1 టీచర్ కూడా మన ప్రభుత్వం అందజేసింది. సాటర్డే నో బ్యాక్ డే చేశాం. ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంక్ ఇచ్చి నైతిక విలువల పైన సలహాదారులుగా నియమిస్తాం జరిగింది. ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారిని నేను అభినందించాలనుకుంటున్నా. ఆయన కేబినెట్ ర్యాంక్ ఇచ్చిన ఒక్క కారు తీసుకోలేదు, ఒక్క ఫోన్ తీసుకోలేదు, కనీసం నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక్క బాటిల్ నీరు కూడా ఆయన తాగలేదు. ఆయన నాకు ఒకటే చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు పవిత్రమైన బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత నిలబెట్టుకునేకి నేను అహర్నిశలు కష్టపడతా, 4 పుస్తకాలు రాస్తున్నా, ఆ పుస్తకాలు పిల్లలకి అందజేయి, అది చాలు నాకు లొకేషన్. అంతేకాదు ఈరోజు సమాజం చూస్తున్నాం, మహిళల పైన దాడులు పెరుగుతున్నాయి. ఇది మార్పు రావాలంటే మహిళలు గౌరవించాలనేది పాఠశాలల దగ్గర నుంచి నేర్పించాలి, నర్సరీ నుంచి నేర్పించాల్సిన అవసరం ఉంది. అందుకే మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా గౌరవించాలని నేను బలంగా నమ్ముతున్నా. ఆ మార్పు ఎప్పుడైతే మన ఇంటి నుంచి మొదలవుతుందో అప్పుడే సమాజంలో ఆ మార్పు వస్తుంది. మా ఇంట్లో మేము చూసా, మా తల్లి ఏనాడు వ్యాపారం చేయలేదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు లేదు, ఇప్పుడు నేను మంత్రి అయ్యాను, కంపల్సరీ నువ్వు వ్యాపారం చేయాలని బయటికి తీసుకొచ్చారు. మహిళల్ని గౌరవిస్తాం, స్వయంగా నేను నా ఇంట్లో చూసా. అందుకే ఈరోజు మహిళలంటే నాకు ఎక్కడ లేని గౌరవం. మీరు ఒక్కసారి ఆలోచించండి, 1st క్లాస్ 2nd క్లాస్ టెక్స్ట్ బుక్స్ మేము మార్చాం. దాంట్లో ఇంటి పనుల ఫోటోలు ఉంటాయి, ఆ ఫోటోలంతా ఆడవాళ్ళు చేసే ఫోటోలు పెట్టారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇంటి పనులు కూడా 50% మగవాళ్ళు 50% ఆడవాళ్ళు చేసే ఫోటోలు పెట్టాలని మేము పుస్తకాలు కూడా మార్చే పరిస్థితి. ఇట్లా అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు, ప్రతి ఏటా డిఎస్సి మేము నిర్వహిస్తాం, నవంబర్లో మళ్ళీ టెట్ మేము పెడుతున్నాం. సుమారుగా 3,40,000 మంది
మొన్న టెస్ట్ రాశారు. అధైర్యపడొద్దు, మళ్ళీ డిఎస్సి మేము నిర్వహిస్తాం పారదర్శకంగా. మళ్ళీ మేము వచ్చే సంవత్సరం డిఎస్సి ఓపెన్ చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. 150 రోజులు ఒక చరిత్ర. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. మీ అందరి దయ వల్ల, ఆంధ్రుల ఆశీస్సుల వల్ల 3 తరాలు మా కుటుంబంలో డిఎస్సి నిర్వహించడానికి అవకాశం వచ్చింది.